రేపు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఏపీని సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో చంద్రబాబు పాల్గొంటారు. రేపు ఉదయం జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారాయన. రేపు ఉదయం 9:30 ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్ లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొంటారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించి కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ అయి పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రేపు చంద్రబాబు పాల్గొనే ఢిల్లీ పర్యటనలో ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది? సింధు, ఏదైతే మరి కొద్దిసేపటి క్రితం అయితే సీఎం చంద్రబాబు జైపూర్కి అయితే బయలుదేరారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఐఏఎస్ అధికారి ఈ వివాహ వేడుకకు ఈరోజైతే జైపూర్లో హాజరవుతారు. అయితే దీంట్లో ప్రధానంగా ఆ వేడుకకు హాజరైన అనంతరం ఈ నైట్ జైపూర్లోనే అక్కడ నైట్ హాల్ట్ చేసి అదేవిధంగా రేపు ఉదయం ఢిల్లీకి అయితే బయలుదేరే పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానంగా ఢిల్లీలో ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో మరింత అభివృద్ధి దిశగా అయితే రాష్ట్రాన్ని ఏఐ టెక్నాలజీ అదేవిధంగా క్వాంటంతో పాటు ఇప్పటికే ఏదైతే టెక్నాలజీ పరంగా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో నైపుణ్యాభివృద్ధి సంస్థతో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోవడం, రాష్ట్రంలో నిరుద్యోగ యువతను అదేవిధంగా పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పనలు రూపొందించే దిశగా అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీ వేదికగా పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో అదేవిధంగా ఇప్పటికే పలు సంస్థలతో ఎంఓయూ కుదుర్చుకోవడం, ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, దీంతో పాటు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నేడు జైపూర్ అదేవిధంగా రేపు ఢిల్లీకి అయితే వెళ్లనున్నారు. అయితే ఢిల్లీలో ఏదైతే కేంద్ర మంత్రులు అదేవిధంగా పలు సంస్థలు టీసీఎస్ లాంటి, కాగ్నిజెంట్ లాంటి పలు సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడా పలు ఒప్పందాలు అదేవిధంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం అయితే జరుగుతుంది. వీటన్నిటిపైన పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో ఈ ప్రణాళిక అయితే ముందుకు వెళ్ళబోతుంది. దీంతో పాటు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఒక సమగ్రమైన ఒక ప్రణాళికను రూపొందించేందుకు కొన్ని సంస్థలతో కూడా ఒప్పందాలు అయితే రేపు జరగబోతున్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.